ఇద్దరి భార్య భర్తల మధ్యన ఒక మూడో మనిషి రాకూడదండి. నువ్వు భార్య ఉందని తెలిసి కూడా నువ్వు ఎట్లా వస్తున్నావు అంటే భార్య భర్తలను విడదీసి నువ్వేదో వాళ్ళని తీసేసుకొని నీ కాపురం పెట్టుకోవాలనుకుంటున్నావు. ఎలా అనుకుంటావు అట్లా? భార్య భర్తలు అంటే ఒక శ్రీరాముడు సీతాదేవి అనుకుంటారు కదా, శూర్పణక్క అనుకోరు ఎవరు. నువ్వు శూర్పణక్కలా మధ్యలోకి వస్తున్నావు, వాళ్ళ ఇద్దరు జంటను విడదీస్తున్నావు, ఒక ఫ్యామిలీని ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు ఎలా చూసుకోవాలంటే నీ చాయిస్. నువ్వు అలోన్ ఉన్నావు అనుకో, నువ్వు అలోన్ పర్సన్ ని తీసుకో, అంతేగాని భార్య ఉన్న వాళ్ళని లేదా భర్త ఉన్న వాళ్ళని తీసేసుకొని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసి వాళ్ళ సంసారాలు ఖరాబ్ చేసేసి నువ్వేం వెలగబెడతావు అసలు? భార్యని డైవర్స్ తీసుకో అనేసి నువ్వు బలవంతం చేస్తున్నావు. కరెక్టే, ఆమెకు డైవర్స్ ఇస్తాడు, నిన్ను ఏలుకుంటాడు. రేపు నీకు డైవర్స్ చేయదని ఏంటి గ్యారంటీ? రేపు నీకు కూడా డైవర్స్ ఇచ్చి ఇంకొక ఆమెను తీసుకుంటాడు మంచిగుందంటే. అంతే, నువ్వే నేర్పించిన పాఠం అది. ఒక భార్య భర్తల బంధం 7 జన్మల బంధం అంటారు. అలాంటి జన్మల బంధాన్ని విడదీసి పాపం మూట కట్టుకుంటున్నావా? ఇటు వాళ్ళకున్న పిల్లలు అన్యాయం అయిపోతారు, ఇటు నీకున్న పిల్లలు అన్యాయం అయిపోతారు. అరే నీకు ఎవడున్నారో అలోన్ గా వాళ్ళని చాయిస్ చేసుకో నువ్వు.